నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మన తెలుగు సామెత ఒకటి బాగా ఫేమస్. నీవు ఎవరికి చెడు విద్యలు నేర్పించకు, అవతలివాడు ఆ విద్యలు నీ మీదే ప్రయోగించొచ్చు అని దాని అర్థం. ఇప్పుడు కేసీఆర్ ని చూస్తుంటే ఆ సామెత గుర్తుకు వస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి పార్టీని వీడి వెళుతున్నారు. ఎవరు వెళ్తున్నారో, చివరికి ఎవరు మిగులుతారో ఊహించడమే కష్టమైపోయింది. తాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పేర్లు కూడా వలసల జాబితాలో ఉండడంతో బీఆర్ఎస్ నేతలు విస్తుపోతున్నారు. దీనిపై కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇదే పని చేస్తున్నప్పుడు ఈ బాధ తెలియలేదా అన్న ప్రశ్నలు వారికి సూటిగానే తగులుతున్నాయి. కేసీఆర్ ఇలాంటి ఫిరాయింపులను మొదలు పెడితే రేవంత్ రెడ్డి దానిని కంటిన్యూ చేస్తున్నాడంతే. 2014లో కేసీఆర్ తెలంగాణ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పక్క పార్టీల వారిని తన పార్టీలోకి వచ్చేలా తెచ్చేలా గట్టిగా ప్రయత్నించి ఆ క్రమంలో వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, చివరకు కమ్యూనిస్టులని కూడా వదిలిపెట్టలేదు. అవతలి వాళ్ళు ఎమ్మెల్యేనా, ఎంపీనా, కార్పొరేటరా, కార్యకర్త అని అస్సలు చూడలేదు. ఎవరొస్తే వారిని తీసుకుని తన పార్టీని నింపేశారు కేసీఆర్. దీని మీద విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా చెవిటోడి ముందు శంఖం బూదినట్లే అయింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత చెలరేగిపోయారు కేసీఆర్. ఫిరాయింపుల చట్టం ఒకటుందనే విషయం కూడా మర్చిపోయి విపక్షాల వారిని తన దారిలోకి తెచ్చుకున్నారు. నేనే మోనార్క్ అని తనకి తానే చాటుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రేవంత్ సీఎం అయ్యారు. అలా ఒక గేట్ తెరిచారో లేదో రయ్యమంటూ బీఆర్ఎస్ నేతలంతా పరుగులంకించుకున్నారు. ఒక్కరా ఇద్దరా, రోజు ఒక కొత్త పేరు. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ మారుతారనే వార్త వినాల్సి వస్తుందో అని కేటీఆర్ హడలిపోతున్నారు. ఇది అన్యాయం, అక్రమం అంటున్నారు. కానీ తాము ఇంతకు ముందు చేసింది ఇదే కదా అని ఆలోచించుకోలేకపోతున్నారు. తాము ప్రయోగించిన ఫిరాయింపుల అస్త్రం తిరిగి తమ మీదకే దూసుకొస్తుందని వాళ్ళు కల్లో కూడా అనుకోనుండరు. ఇప్పుడు ఎంత మదనపడ్డా బీఆర్ఎస్ కి ప్రయోజనం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పడవకి పెద్ద బొక్క పడింది. ఆ పడవలో నుంచి అందరూ పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. ఎదురుగా రేవంత్ రెడ్డి గేట్లెత్తి ఇదే మీ సురక్షిత ప్రాంతం రండి అంటున్నారు. ఇక వారిని ఆపడం ఎవరి తరం? అందుకే కేసీఆర్ ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకి, తమ పార్టీ నాయకులకు దగ్గరైతే కొంతవరకు వలసలు తగ్గుతాయని భావించి పొలం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి కేసీఆర్ పొలం బాట నాయకులని తమ పార్టీ గేట్ దాటకుండా ఆపుతుందా లేదా అనేది వేచి చూడాలి.